ఫుడ్ డెలివరీ అనమాట. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టు హెల్ప్ యూ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ దట్ యూ లెర్న్ అబౌట్ క్వరీస్. ఏంటి ఇప్పుడు మనం క్వరీస్ పైన వేసినామో దాంట్లో ప్రాక్టీస్ లాంటిది. మనం ఒక అనాలిటిక్స్ మేనేజర్ అనుకున్నాం. ఇన్ యువర్ ఫేవరెట్ మనకు నచ్చిన ఫుడ్ డెలివరీ కంపెనీలో మనం ఒక అనాలిటిక్స్ మేనేజర్. మనం ఒక లంచ్ టైం యూ హ్యావ్ రిసీవ్డ్ ఫుడ్, మనకి చాలా ఫుడ్ ఆర్డర్స్ రిసీవ్ అయినాయి డేటాబేస్కి. మనము ఎన్ష్యూర్ చేయాలి నో వన్ గెట్స్ యంగర్ ఎల్స్ ఇట్స్ గెట్ నాట్. సో మనము ఒక దానికి ఏంటిది అనలిటిక్స్ మేనేజర్ అనుకున్నాం మనకు నచ్చిన ఒక ఫేవరెట్ లోకల్ ఫుడ్ డెలివరీ కంపెనీలో. సో ఒక లంచ్ టైం అవుతుంది, మస్తు ఆర్డర్లు వస్తున్నాయి. సో మనం ఏం చేయాలా, వాళ్ళకి ఆర్డర్స్ అప్పుడప్పుడు ఇవ్వాలి, డేటాబేస్ అప్డేట్ చేసుకుంటా దిస్ ఫుడ్ ఆర్డర్స్ ఇన్ డేటాబేస్. సో మనం ఎన్ష్యూర్ నో వన్ గోస్ అని, ఎవరు ఆకలి కాకుండా, మనం నెగిటివ్ రేటింగ్ రాకుండా మనం వాళ్ళకి డెలివరీ చేయాలి ఫుడ్. మనకి ఉన్న ఏంటి ఎంటిటీస్, మనకున్న ఆర్డర్ ఐడి, ఆర్డర్ టైము, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్, అడ్రస్ ఫ్లోర్. సో యూ కెన్ గో అహెడ్ చెక్ ద ఎంట్రీస్ ఇన్ ద టేబుల్ ఇన్ ద. సో వాడు ఫస్ట్ అయితే ఒకసారి ఎంట్రీస్ చెక్ చేయు, అదే ఉంటుంది. గో అహెడ్ అండ్ చెక్ ద ఎంట్రీస్ ఇన్ ద టేబుల్ ఇన్ ద ఐడి లిమిట్ యువర్ రిజిస్ట్ 3 rows వరకు నువ్వు సెలెక్ట్ చేయాలంటాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మనం వాళ్ళు చదివినాం కదా లిమిట్ ఇంతకుముందే క్లాస్లోనే. స్టార్ ఫ్రమ్ ఏంటిది, ఇది టేబుల్ పేరు ఏం పేరు, ఆర్డర్స్ టేబుల్, ఓఆర్డిఆర్ ఆర్డర్స్ టేబుల్. ఏమయ్యాలా, లిమిట్ 3A. సో 3 వరకే వస్తాయి మనకి అవుట్పుట్. చూడు ఇటు వచ్చింది 3 ఎంట్రీస్ మనకు వచ్చింది. ఆ క్వశ్చన్ ఇస్తాడు, మనం సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్లోకి ఇది. సో రైట్ ఏ క్వీరీ అవుట్పుట్ ద డిస్టింక్ట్ పిన్ కోడ్స్ ఫ్రమ్ వేర్ ఆర్డర్స్ రిజల్ట్స్. కేవలం డిస్టింక్ట్ పిన్ కోడ్ని మనం చేయాలంట. సో సెలెక్ట్ డిస్టింక్ట్, జస్ట్ పిన్ కోడ్స్, జస్ట్ ఈ ఒక్క కాలంని అన్నారు కాబట్టి మనం ఏం వాడాలా, డిస్టింక్ట్ ఒక్కటే వాడాలా. డిస్టింక్ట్ అని వాడేసేసి పిన్ కోడ్స్, డిస్టింక్ట్ అడ్రస్ పిన్ కోడ్స్ కాబట్టి అడ్రస్ పిన్ కోడ్ అని పెట్టేయాలా. ఇవన్నీ ఎక్కడ నుంచి చేస్తున్నారు, ఫ్రమ్ టేబుల్ కాబట్టి ఫ్రమ్ ఆర్డర్స్, టేబుల్ పేరు ఆర్డర్స్, ఓడిఆర్ఎస్ డిఆర్ఎస్. చూడు వచ్చినాయి డిస్టింక్ట్ పిన్ కోడ్స్ వచ్చినాయి. అట్లా సింపుల్గా మనం నెక్స్ట్ రైట్ ఏ క్వీరీ టు అవుట్పుట్ ఆల్ ఆర్డర్స్ రిసీవ్డ్ బిట్వీన్ 12 నుంచి 1 PM వరకు. సో ఇన్ 1 PM 24 hours ఏమైతే 13 రిప్రజెంట్ అవుతుంది. రిసీవ్ ఆల్ ద అవుట్పుట్ all the data for orders received between. So select star from expect output అట్లా వస్తుంది. ఆర్డర్స్ జస్ట్ మనం వేర్ కండిషన్ వాడుతుంది, వేర్ ఆర్డర్స్ నుంచి వేర్ ఏది బిట్వీన్ ఆర్డర్స్ టైమింగ్, ఆర్డర్ టైం అని చూసిన అది దాన్ని సెలెక్ట్ చేయాలి. ఆర్డర్ టైం బిట్వీన్ దేనికి 12 and 13. సో టైం 12 నుంచి 13 అంటే 12 o'clock నుంచి 1 o'clock మిడిల్లో ఎవరెవరు ఆర్డర్ పెట్టా వాళ్ళందరి ఆర్డర్ మనకు వచ్చేసింది. ఆర్డర్ టైం 12:05, 12:45, 12:58 వరకు మనకి వచ్చింది. అది 13 అయినా పెట్టినా అంటే 24 hours ఫార్మాట్లో 1 ఏమవుతుంది 13 అవుతుంది పడింది. సో ప్రాజెక్ట్ ఏం చేయమంటున్నాను, రైట్ ఎ క్వీరీ అవుట్పుట్ కస్టమర్ ఐడి ఆల్ డిస్టింక్ట్ యూజర్స్ హూస్ నేమ్స్ ఎండ్ విత్ లెటర్ ఏ అంట, ఎండ్ విత్ లెటర్ ఏ. సో సెలెక్ట్ డిస్టింక్ట్, ఏం సెలెక్ట్ చేయాలి, కస్టమర్ ఐడి కాబట్టి డిస్టింక్ట్ అన్నాయి కాబట్టి డిస్టింక్ట్ వాడాలి. డిస్టింక్ట్ కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి సెలెక్ట్ చేస్తాను. లైక్
ఏమంటుండు, స్టార్ట్స్ ఎండ్ విత్ ఏ అన్నాడు. సో పర్సెంటేజ్ ఏ పెడతాడు, ఫ్రమ్ ఆర్డర్ టేబుల్ పేరు ఆర్డర్స్ క్యాపిటల్ ఓ. సో ఎవరైతే కస్టమర్ నేమ్ ఏతో ఎండ్ అవుతుందో వాళ్ళ పేర్లు రాగానే కస్టమర్ ఐడీస్ వస్తాయి. సెలెక్ట్ ద ఆల్ డిస్టింక్ట్ యూజర్స్ హూస్ నేమ్ ఎండ్ విత్ సో ఫ్రమ్ ఆర్డర్స్ అని పెట్టాలా, కస్టమర్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్. ఇప్పుడు కండిషన్ పెట్టాలా, వేర్ ఏ కస్టమర్ నేమ్ ఉంది కదా, సిఓ నేమ్ ఈక్వల్స్ టు లైక్ పర్సెంటేజ్ ఏ. ఇప్పుడు వచ్చింది చూడు అట్లా. ఇప్పుడు you want to ensure that the delivery boys have climbed at least the least floors. సో వాడు డెలివరీ బాయ్స్ ఇక్కడ అపార్ట్మెంట్ నంబర్ ఉంది, అపార్ట్మెంట్ ఫ్లోర్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటి మనం అసెండింగ్ ఆర్డర్లో చేస్తే సరిపోతుంది. సో వాటి అసెండింగ్ ఆర్డర్లో ఏంటంటే ఆర్డర్ బై వాడితో సరిపోతుంది. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్డర్స్, ఏం చేద్దాం, ఆర్డర్ బై అపార్ట్మెంట్ ఫ్లోర్ వేద్దాం, అపార్ట్మెంట్ ఫ్లోర్. అంటే అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. అపార్ట్మెంట్ ఫ్లోర్ బట్టి 0, 0, 1, 1, 2 అన్నీ ఫెచ్ అయినాయి, ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఫిల్టర్ నల్ వాల్యూస్. సో యువర్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ బగ్ డు నాట్ క్యాప్చర్ ఆర్డర్ టైం. సో ఆర్డర్ టైం మనం క్యాప్చర్ చేయాలి అంటే, సో మనం వాటిని ఫెచ్ చేయాలి. సెలెక్ట్ క్యూరీ అవుట్పుట్ ద ఆర్డర్ ఐడీస్ యూ ఫేస్ ద వర్క్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్, వేర్ ఇక్కడ మనం ఆర్డర్ టైము వడ్లు పెట్టేసినాం, బ్లాంక్ వన్. సో ఆర్డర్ టైం నల్ ఉంటే సరిపోతుంది, ఆర్డర్ టైం ఈజ్ నల్. ఎక్కడైతే ఆర్డర్ టైం నల్ ఉందో మనకు వచ్చేస్తుంది. మనకి ఇవన్నీ ప్రింటెడ్. సో మనకు ఆర్డర్ ఐడి ఒకటే కావాలి కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. సెలెక్ట్ ఆర్డర్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్. ఇప్పుడు చూడు ఆర్డర్ ఐడి ఒకటే వస్తుంది, అంటే టేబుల్ అవసరం లేదు, ఆర్డర్ ఐడి ఒకటే కావాలంటున్నాడు. సో ఈ రెండు ఆర్డర్ ఐడిలో మనం టైం బ్లాంక్ వాళ్ళు వేసినాం. సో డీబగ్ చేసి దీంట్లో ఎర్రర్ ఏంటో ఫైండ్ చేయమంటాడు. సో ఈ క్వశ్చన్ చూస్తే వాడు ఏంటి టాస్క్ ఏం చేసి, కస్టమర్ హూస్ పిన్ కోడ్ ఈస్ 1220, ఈ స్టేట్మెంట్ కరెక్టే ఉంది. సో సెలెక్ట్ టేబుల్ మొత్తం అవసరం లేదంట వాడికి. అవుట్పుట్ ద కస్టమర్ నేమ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కంట్రీ. కస్టమర్ నేమ్స్ ఒకటే కావాలి. సో స్టార్ అంటే అవసరం లేదు, జస్ట్ కస్టమర్ నేమ్ ఒకటి పెడితే అయిపోయి. సో వాళ్ళిద్దరు. ఇంకా నెక్స్ట్ కండిషన్ ఏంటి, నాట్ హ్యావ్ హైయెస్ట్ ప్రిసిడెన్స్ ఇఫ్ కండిషన్. ఓకే, అండ్ టాస్క్ చూడు. సో హూ ప్లేస్డ్ ఆర్డర్ బిఫోర్ 12:30. ఇంకా హూ స్టే ఆన్ ద థర్డ్ ఫ్లోర్ ఆర్ హయ్యర్. ఇక్కడ ఈక్వల్స్. సో ఇక్కడ మనకి బ్రాకెట్ రావాలి, ఎందుకంటే ఇట్లా తీసుకుంటుంది అడ్రస్ పిన్ కోడ్ ఇలా వెళ్తుంది, అందుకే బ్రాకెట్ వచ్చినాక అదంటే ఒకటే స్టేట్మెంట్ లెక్క కన్సిడర్ చేస్తుంది, ఒకటే కండిషన్ లెక్క. ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్.